పూరా లోకల్. ఎన్నో సవరణలు కాంగ్రెస్ చేసింది అంటున్నారు రాజ్యాంగ సవరణలో. ఇప్పుడు ఇండియా కూటమి కూడా కొన్ని సవరణలకు సిద్ధమవుతుంది. మరి దానికి ఆ సవరణలకు ఈ సవరణలకు తేడా ఏంటి? అది ప్రజాస్వామ్యం కోసమే, ఇది ప్రజాస్వామ్యం కోసమే కదా. అంటే ఈ మధ్య ఏమైనా తేడా ఉందా? ఒక బీజేపీ లీడర్గా చెప్పండి. భారతదేశంలో రాజ్యాంగము ఒక అవకాశం ఏ రకంగా ఇచ్చిందంటే ప్రజాహితం కోసము, దేశ నిర్మాణం కోసము ఎప్పుడైనా సవరణలు జరగాలి అని ఒక ప్రొవిజన్ ఇచ్చింది రాజ్యాంగం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏవేవైతే సవరణలు తీసుకుంటూ వచ్చిందో ప్రతి సవరణలో కూడా ఒక కుటుంబ సంబంధించిన ప్రమేయము, కుటుంబ ఒక అభివృద్ధి కోసము, ఏదో ఒక హిడెన్ లబ్ధి కోసం మాత్రమే ఈ యొక్క సవరణలు చేసుకుంటూ వచ్చింది. కానీ ఎప్పుడు కూడా నిజంగా ప్రజాహితం కోసం, దేశహితం కోసము సవరణలు తీసుకురాలి. దాని భిన్నంగా అంబేద్కర్ ఏదైతే కలలు కన్న భారతదేశం ఏదైతే ఉండనో దాని అనుగుణంగా రాజ్యాంగంలో ఏవైతే మార్పులు జరగాలనో ఆ అన్నింటినీ కూడా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏదైతే సవరణలు ప్రస్తావిస్తారో, భారతీయ జనతా పార్టీ ఏవైతే సవరణలు అమెండ్మెంట్స్ తీసుకొస్తుందో అవన్నీ అమెండ్మెంట్స్ కూడా స్పష్టంగా ఈ దేశ హితం కోసము, ప్రపంచ దేశాలలో ఈ దేశము ఒక జగద్గురుగా నిర్మాణం కావడానికి, ప్రపంచ దేశాలలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధికి తట్టుకోవడానికి, ప్రపంచ దేశాల్లో ఏ వేగంతో అయితే ఆర్థిక శక్తికి మిగతా దేశాలు పోతున్నాయో ఆ ఆర్థిక శక్తిగా దేశం వేగంగా ముందుకు పోవడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో సవరణలు తెస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా వ్యక్తిగత లాభం, స్వలాభము, వ్యక్తిగత లాభం, పార్టీ లాభం ఏమాత్రం కూడా రవంత లేకుండా ఆలోచన చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు చూసిన ఏ సవరణలో కూడా, ఏ అమెండ్మెంట్లో కూడా దేశ హితమే కనబడుతుంది, కానీ వ్యక్తి హితం ఏమాత్రం కనిపించదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో చేసిన సవరణలన్నీ కూడా స్పష్టంగా కుటుంబ హితమే, దేశ హితం ఎక్కడ కూడా లేదు.